రావడానికి ప్రధాన కారణం, తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. సరే మాట్లాడుకుంటే కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్నటువంటిది మళ్ళీ మొదటికి వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విమర్శలు, కొట్లాటలు, కులం పంచాయతీలు, నీళ్ళ పంచాయతీలు పెట్టుకొని పబ్బం కట్టుకోవడం తప్ప పని మీద ధ్యాసనే లేదు వాళ్ళకి. 14 నెలలు అవుతుంది, ఒక ముందు చూపే లేదు వాళ్ళకు. ముందు చూపు లేని ప్రభుత్వం. ఎవరైనా ఎక్కడైనా కానీ ఎండాకాలం వస్తుందంటే నీళ్ళు సరిపోతాయా లేదా, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే చూస్తారు. హైదరాబాద్ మళ్ళీ వెనుకటికి బిందెలతో, ఖాళీ బిందెలతో ప్రదర్శనలు, కందీలతో కరెంటుకు ధర్నాలు అవి మళ్ళీ మొదలు స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూసినా ఇలా ఉదయం కుత్బుల్లాపూర్లో అడిగితే అక్కడ నీళ్ళు వస్తలేవని చెప్పిండు. ఎలిమినార్లో అదే పరిస్థితి. పంటలు నల్గొండ నుంచి మహబూబ్నగర్ చూస్తే ఎటు చూసినా ఎండిన పంటలు ధర్నాలు. మరి మన నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, మన వాటర్ ఎక్కడ పోతుంది, కనీసం దృష్టి పెట్టకుండా కష్టపడి తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద నిందలు వేయడం తప్ప వేరే ఏం లేదు. అసలు మాట్లాడడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి గారు చదువుకునే వ్యక్తి. ఆయన నుంచి మొదలుకుంటే ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ధ్యాస లేదు. అబద్ధాలతో ఇంకా పబ్బం కట్టుకుంటున్నారు. ఆంధ్ర గవర్నమెంట్లో ఎడమకాలంలో ఎండిపోతుండే, కుడి కాలం నీళ్ళు వస్తుండే. సేమ్ నాగార్జున సాగర్ కాలం ఎడమకాలం ఎండిపోతుంది, కుడి కాలం నిండుతుంది. ఇది ఎండిపోతుంది ఎట్లా, అది నిండుతుంది ఎట్లా, ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అనేవి దాని మీద దృష్టే లేదు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టిస్తారు తప్ప పరిష్కారం దిశగా ఆలోచన చేయట్లేదు. తుంగభద్ర నుంచేమో పైన కర్ణాటక దోసుకుపోతుంది. చెక్ డ్యామ్ల మీద మంత్రాలయం దగ్గర, అదేవిధంగా రాయచూరు దగ్గర చెక్ డ్యామ్ల పేరు మీద లిఫ్ట్ చేసుకుంటూ నీళ్ళు తీసుకుపోతుంది. కృష్ణా పైన, తుంగభద్ర పైన. ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం పైన మొత్తం కూడా కాలువలు దొక్కుంటా నీళ్ళు తీసుకుపోతున్నారు. అక్రమంగా నీళ్ళు తీసుకుపోతే అడ్డుకుంటలేరు, కనీసం మాట్లాడతలేరు, ప్రశ్నిస్తలేరు. పైగా ఏం మాట్లాడుతున్నారంటే మేమేదో గొప్ప చేసినాం, తెలంగాణను సస్యశ్యామలం చేసినాం. మేము అడుగుతా ఉన్నాను, మీ హాయంలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసినారు? మీ హాయంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? అసలు ఎన్ని తెచ్చిండ్రు? ఆత్మవిమర్శ చేసుకోండి. ఇరిగేషన్ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండు. వట్టెం రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ మోటార్లు మునిగిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఆ మోటార్లను తీయలేదు. ఇంకా కనీసం సంబంధించిన మంత్రి ఎక్కడ పోయి ఎందుకు మునిగిపోయినామని సమీక్ష కూడా చేయలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి పెండింగ్ ప్రాజెక్టులు, రన్నింగ్ ప్రాజెక్టులు చేసినటువంటి కేసీఆర్ గారు ఇది కాదు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారానే నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా బాగుపడతాయని చెప్పి మోటార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కసారి కూడా మోటార్ ఆన్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు వస్తుందని. 90% పనులు కంప్లీట్ అయినాయి, 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, లక్ష్మీదేవి పనులు తప్ప మిగతా అన్నీ కంప్లీట్ అయినాయి. కనీసం నీళ్లు నింపితే భూగర్భ జలాలను పైకి వస్తామనే ధ్యాస కూడా లేదు. పెట్టిన మోటార్లు ఒత్తలేదు, నీళ్ళతో నింపలేదు. ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే బాధ అనిపిస్తుంది. కరెంటు బిల్లు కట్టాలని చెప్పి నోటీస్ వచ్చింది. ఈ 14 నెలలు కరెంటు బిల్లు కట్టినందుకు వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తలేరు. కరెంటు కనెక్షన్ ఇస్తలేనందుకు మోటార్ ఆన్ చేస్తలేరు అని చెప్తున్నారు. ఇదే పరిస్థితి. మేము కట్టిన ప్రాజెక్టులకు నువ్వు కనీసము బిల్లు కట్టకుండా మోటార్ రన్ చేస్తలేవంటే దాన్ని సమీక్షిస్తలేరు. పాలమూరు రంగారెడ్డి జిల్లా డిపిఆర్లు వాపసు వచ్చినాయి.
కన్న కష్టాలు పడి కేసీఆర్ గారు టీంను పంపించి పర్యావరణ అనుమతులు తుది దశకు వచ్చిన సందర్భంలో మంత్రిత్వ శాఖ మళ్ళా ఎవరి ప్రోద్బలం వల్ల ఈ 14 నెలల్లో వాపసు వచ్చింది? మా ఆయంలో అప్రూవ్ అవుతుంది ఎట్లా? నామమాత్రంగా మినిస్టర్ దగ్గరికి అప్రూవ్ అయ్యేది వాపసు వచ్చింది ఎట్లా? దాని మీద దృష్టి పెట్టారా? ఇలా కేంద్రంలో ఎవరిది నడుస్తుంది, ఎవరంటని చెప్పారు? మీరు ఏనాడైనా ప్రధానమంత్రిని కలిసిండ్రా? మంత్రిని కలిసిండ్రా? కనీసం వాపసు వచ్చిన తర్వాత ఈ డిపిఆర్లు రీసబ్మిట్ చేసిండ్రా? మళ్ళీ మొదటికి వచ్చింది. కష్టాలు పడి ఫైనల్కి వచ్చిన పని మళ్ళీ డిపిఆర్లు సబ్మిట్ చేసే వరకు వచ్చింది. మా ఆయంలో 10 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం. మరి 14 నెలల్లో 1 ఎకరానన్నా మీరు పెంచినరా? 1 ఎకరానన్నా? 93 లక్షల కోట్ల విలువైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పచ్చి అబద్ధాలు మాట్లాడి 1 లక్ష కోట్ల కుంభకోణమని. అంటే 1 లక్ష కోట్ల లక్ష తిందామని చెప్తున్నారు కదా. మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? 93,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు కాళేశ్వరం ద్వారా. మీ అధికారులే మొన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 20 లక్షల పైన ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చినవని చెప్పిండ్రా లేదా? మరి 20 లక్షల ఎకరాలు మీ అధికారులు అన్నప్పుడు 90,000 మీరు ఎట్లా అంటారు? ఇలా మీరే చెప్తున్నారు మల్లన్న సాగర్ మిగతా అన్ని రిజర్వాయర్లు లెక్క మొత్తం ఇస్తున్నారు కదా. ఆ నీళ్ళు ఎట్లకించి వస్తున్నాయి? చిన్న రిపేర్ చేపించకుండా కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి మీరు కుట్రవన్నీ దాన్ని గింతదాన్ని కొండంతను గోరంతలు పోయేదాన్ని కొండంతలు చేసి చూయించి కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్టు పీకి ఇలా హైదరాబాద్కు నీళ్ళు అంటే కూడా అక్కడి నుంచే కావాలని చెప్పి మీరు తయారు చేస్తున్నారు. కమిషన్ల గురించి కేసీఆర్ గారు కాదు, కమిషన్ల గురించి కక్కుర్తిపడ్డది మీరు. తొమ్మిడిహెట్టు దగ్గర తట్టెడు మన్ను తీయకుండా మొబిలైజ్ అడ్వాన్స్లు ఇచ్చింది మీరు. 1,000 కోట్ల రూపాయలు వృధా చేసింది మీరు. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వకుండా అడ్వాన్స్ల పేరు మీద అడ్వాన్స్లు ఇచ్చింది మీరు. ఏటీఎం కార్డు మాదిరిగా ఎవరికి పని కాకపోతే, ఎవడు అసంతృప్తి ఉంటే ఈ పని తీసుకో, ఇగో అడ్వాన్స్ తీసుకో, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకో అని చెప్పి వాడుకున్నది మీరు. మీ హాయంలో జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలే, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వలే. పని చేస్తే బిల్లు ఇచ్చినాం, అందుకే 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. అదే ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నీళ్ళు లేని ప్రాజెక్టు తక్కువ బడ్జెట్తో తక్కువ ఎస్టిమేషన్తో వచ్చే దాన్ని వదిలిపెట్టి ఎక్కువ ఎస్టిమేషన్తో తెచ్చుకుంటారు. మీరు ఎందుకు కమిషన్ల గురించి కక్కుర్తిపడ్డది మీరు. గత అనుభవాన్ని మళ్ళా పునరావృతం చేసేది మీరు. ఇలా నోరు వేస్తే కేసీఆర్ గారిని తిట్టే పని అయిపోతుంది మీరు అనుకుంటా ఉన్నారు. మీ హాయంలో 1 ఎకరా నీళ్ళు ఇవ్వలేదు. ఓ కరెంటు గింత ఎక్కువ మందం ఇవ్వలేదు. తాగడానికి కష్టమే, కరెంటు కష్టమే, సాగునీరు కష్టమే. పచ్చి అబద్ధాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీ హాయం వల్ల, మీరు చేసే నిర్వాహకం వల్ల తెలంగాణ ఆంధ్ర జల వివాదాలు వచ్చే పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో కొట్టుకొని తనే పరిస్థితి వచ్చింది మీరు పరిష్కారం చేయకుండా. 50% 50-50 వాటా అడుగుతామని అంటున్నారు మీరు కృష్ణా జలాల పైన. ఏమైనా సాధించినరా? మరి 70 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాలు ఎవరు ఎక్కువ వాడుకున్నారు? ఈ 10 సంవత్సరాల్లో వాడకం ఎంత? ఈ 14 నెలల్లో వాడకం ఎంత? తగ్గిందా, పెరిగిందా? వివరణ ఇవ్వాలి కదా. పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటా ఉంది.
అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చింది. అదే అబద్ధాలతో తెలంగాణను పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. త్వరలోనే తెలంగాణలో రైతన్న కన్నెర చేస్తాడు, తిరగబడతాడు. ఊర్లలో తిరగనీయడు రైతు, గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ ముందు వరకు కేసీఆర్ గారిని తిడితే నడిచింది, సరే ఆయనకన్నా మీరు ఎంతో పెద్ద చేస్తారని. కానీ ఇప్పుడు మీది నడవదు. గమనిస్తున్నారు, రైతులు మొత్తం కూడా గమనిస్తున్నారు. శ్రీశైలం ద్వారా, నాగార్జున సాగర్ ద్వారా ఆంధ్రకి ఎంత నీళ్ళు పోతున్నాయి, తెలంగాణకి ఎంత వస్తుంది, కనీసం సోయుందా? రేపు మహబూబ్నగర్ తాడానికి నీళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఎండాకాలం జూరాల కింద పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు నెట్టెంపాడి కింద పంటలు ఎండిపోతున్నాయి. నల్గొండ, ఖమ్మంలో నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా పోయే నీళ్ళు పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు అవుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన జిల్లా, ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా గొడవ అవుతున్నాయి. సమస్య ఎక్కడుంది మీది? త్రిసభ్య కమిటీ ఎక్కడుంది మీది? ఒక్కనాడన చేసిండ్రా? ఇలా ఎక్కడ సమన్వయం లేకుండా గందరగోళం సృష్టిస్తూ అబద్ధాలు చెప్తూ ఒక ఎకరకు నీళ్ళు ఇవ్వలేదంటే అసలు మీరు నోరా ఏంది అర్థం కావట్లేదు. మీరు మాట్లాడారు, ఎవరు మాట్లాడినా కానీ. ఎస్ఎల్బిసి టెండర్లు కొద్ది మరమ్మతులు చేస్తే అయిపోతుంది, కనీసం ఇట్లా ముట్టుకోలేదు, కన్నెత్తి కూడా చూడలేదు. ఎక్కడ సమీక్షలు కూడా లేవు, ఎక్కడ ఒక్క మాట లేదు. రిజర్వాయర్లు లేవంటారు కదా, రిజర్వాయర్ ప్లానింగ్ లేకుండా కట్టిందని. మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా కింద దాదాపు 60-70 టీఎంసీ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కదా, అవి రిజర్వాయర్ కావా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కనీసం ఒక 5 టీఎంసీలు, ఒక్క టీఎంసీ రిజర్వాయర్ ఉందా ఎక్కడైనా కానీ? ఒక్క టీఎంసీ నీళ్ళు లేకుండా మీరు డిజైన్ చేసిండ్రు కదా, మరి దోశలో పోసుకోవాలన్నా? వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడ పోసుకోవాలా? దాన్ని పాలమూరు రంగారెడ్డి జిల్లాకు లింక్ చేసింది కేసీఆర్ గారా కదా? మీరు గాలికి వదిలిపెట్టి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర నీళ్ళు తీసుకపోతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది అంటున్నారు. పోతిరెడ్డి పారు తెలంగాణ వచ్చినాక కట్టినరా? దాదాపు 10-12 తూములు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాదా? కనీసము తాడానికి కూడా నీళ్ళు ఏంది పాలమూరు జిల్లాకు మీ ప్రభుత్వ హయాంలో కాదా? నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు మీ హయాంలో కాదా? దక్షిణ తెలంగాణ ఎండగొట్టిందంట. దక్షిణ తెలంగాణ ఎండగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, పచ్చబడి చేసింది కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ధర్నాలు, కరెంటు ధర్నాలు, పిండి సంచులు దొరకక ధర్నాలు, నీళ్లు లేక ధర్నాలు, గిట్టుబాటు ధర కాక ధర్నాలు, పత్తి రైతులు, మిర్చి రైతులు, మొక్కజొన్న రైతులు, వరి రైతులు, ఒక్కట రైతుల కష్టాలు మీ హయాంలో. వలస జిల్లాలను తిరగరాసినటువంటి పరిస్థితి. బతుకుదెరువు గురించి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి బతుకుదెరువు చేసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వంది. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా వీళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, అన్నపూర్ణ, అక్కడ మన దుబ్బాక కావచ్చు, సిద్దిపేట కావచ్చు, దాదాపు 2048 ఎకరాల పొలాలు, అంటే 900 చెరువులు, 66 చెక్ డ్యాములు, కాళేశ్వరం ద్వారా 2200 చెరువులు, దాదాపు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల కింద 2 పంటలు కలిపి 16,99,396 ఎకరాలు.
చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. మిడ్ మానేర్ నుంచి మొదలుకుంటే వరంగల్, అర్బన్, రూరల్, మహబూబాబాద్ ఏ జిల్లా చూసినా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎందుకు పెరిగినాయి? పంటలు పండుతున్నందుకు పెరిగినాయి. మరి మీ హాయంలో ఏమైంది? మొత్తం దిగిపోయింది. ₹1 కోటి ఎకర వరకు అయింది ఊర్లలో తెలంగాణ మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎవడైనా భూములు కొనడానికి వస్తున్నా ఒక రైతు, అన్నం పెట్టిన రైతు ఎకరనో అర్ధ ఎకరనో 20 ఎకరాలు ఉంటే అమ్ముకొని పెళ్ళిళ్ళకో పిల్లల చదువులకో ఇల్లు కట్టుకుని కొనో వాడుకునేది. ఇలా పెళ్ళైతే ఎకరా అమ్మితే కొనేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు దిక్కు దివాలలేదు, మొత్తం పడిపోయింది. తెలంగాణ అనేది ప్రపంచ పటంలో ఇట్లా పచ్చగా ఆకాశంలో చూస్తుంటే ఎక్కడ చూసినా విమానంలో పోతుంటే మొత్తం జలాలు, మీరు చూడండి ఎవరైనా కానీ అబ్జర్వ్ చేయండి, తెలంగాణ మొత్తం చెరువులు కలకలాడేటివి, ముండ్ల కంచె ఉండేది వెనకటికి. ఇవాళ మెల్లగా మళ్ళీ ఎండుడు స్టార్ట్ అయిపోయింది. ఏదో అబద్ధ మాటలతో మాట్లాడి పబ్బం గడుపుకోవాలని చూస్తే అది కుదరదు. ఇలా కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డుకు కనీసం రివ్యూ చేయకుండా, వాళ్ళతో వాదించకుండా, మాట్లాడకుండా మన వాటా గురించి కొట్లాడినాం, అడుగుతున్నాం అన్నారు కదా, 50% అడుగుతున్నామని. మరి అడుగుతుంటే రిజల్ట్ ఏమైనా వచ్చిందా? మీది మీ తప్పుడు వాదన వల్ల రకరకాలైనటువంటి అభ్యంతరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మేము ఒక్కటే అడుగుతూ ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేదంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా డిపిఆర్స్ పంపించి అనుమతులు తీసుకురండి. చెక్ డ్యాములు మేము మా హయాంలో శాంక్షన్ చేసే చెక్ డ్యాములన్నీ కట్టండి. రైతులకు కష్టాలు లేకుండా సక్రమంగా కరెంట్ ఇవ్వండి. మీరు ఇస్తానన్న రైతు బంధు, రైతు బీమా రైతులకు ఇచ్చేటువంటిది మీ ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వండి. రైతులను మోసం చేస్తూ, తెలంగాణ ఆగం చేస్తూ, అవినీతి పేరు మీద పబ్బం గడుపుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించరు ఈ ప్రభుత్వాన్ని. ప్రతి రంగంలో వెనుకబాటు తరమే. హరీష్ రావు గారినో, కేటీఆర్నో, కేసీఆర్ గారినో తిట్టే ప్రజలు సంతోషపడుతున్నారు అనుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ గారు ప్రజలకు, పేద ప్రజల పాలిట దేవుడు. అయ్యా ఎంత కోల్పోయామని బాధపడుతున్నారు. కేసీఆర్ గారిని కోల్పోయినందుకు ఎంతోమంది ఆవేదనతో గుండె దబా దబా ఎదలు కొట్టుకుంటున్నారు. ఎంత తప్పు పని చేసినాం రాని. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క హామీని దృష్టి పెట్టకుండా కేవలం కేసీఆర్ గారిని తిట్టాలనే ఆలోచన తప్ప ఏం లేదు. మేము మా జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిండు, ఇక మా అన్ని పనులు అయితే అనుకున్నాం, మా జిల్లా సస్యశ్యామలం అయితే అనుకున్నాం. జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 10 నెలలు అయితే అనుకున్నాం. కానీ 14 నెలలు అయినా కూడా దాని మీద ఊసేలేదు. మా ఆయంలో మేము శాంక్షన్ చేసి తెచ్చుకున్నటువంటి అనేక ప్రాజెక్టులు, మన్నెంకొండ రోప్వే కావచ్చు, దేవస్థానం సంబంధించినటువంటిది, చెక్ డ్యామ్లే కావచ్చు, ఇరిగేషన్ కాలువలే కావచ్చు, టెండర్లు అయినటివి క్యాన్సల్ చేసి కనీసం టెండర్లు కూడా విలువకుండా కాలయాపన చేస్తున్నంటే చరిత్ర అనేది ఊరుకోదు. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా టైంపాస్ చేస్తే సరిపోదు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే బేషేజాలకు పోకుండా కనీసం మా హాయంలో టెండర్ అయిన పనులను కంప్లీట్ చేయండి. కేంద్రం మీద పోరాటం చేయడానికి మేము సిద్ధం. మీకు దమ్ముంటే కేంద్రం మీద కొట్లాడడానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, సలహాలు తీసుకోండి. ఉట్టుట్టిగా
ఆరోపణలు చేస్తూ నిందలేస్తూ కొనసాగుతామంటే ఖచ్చితంగా మేము ఊరుకోం. ఉట్టిగా మేము తెలంగాణ తెచ్చుకోలేదు, గాలికి తెలంగాణ రాలేదు. కన్న కష్టాలు పడి కేసీఆర్